ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. పార్టీ నేతలతో సమావేశంలో ఫస్ట్ టైం డైరెక్ట్ అటాక్ చేసినట్టు అనిపిస్తోంది. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో ప్రత్యేక హోదాకు హామీ తీసుకోలేదని, జనాలను చంద్రబాబు దగా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కమాండింగ్ పొజిషన్లో ఉందని, చంద్రబాబు ఈ అవకాశం వదులుకుంటే ఏపీ యువత క్షమించరని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చిద్దాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బొమ్మి ఇజ్రాయెల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అలాగే దినేష్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఇక పాపారావు గారు, విశ్లేషకులు. అందరికీ నమస్కారం. ముందుగా ఇజ్రాయెల్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి నేను చెప్పేదానికంటే కూడా అసలు మీటింగ్ లో మీరు ఉన్నారు డైరెక్ట్ గా, అసలు జగన్ ఏమన్నారు? అందరికీ నమస్కారం అండి. హలో, యా కంటిన్యూ ఇజ్రాయెల్ గారు, క్లియర్ గా ఉంది. నా వాయిస్ వినపడుతుంది కదా? యా క్లియర్ గా ఉందండి. అది ఈ రోజు మా నాయకుడు సమావేశం ఏర్పాటు చేశారండి. మనం ఎంత మంచి చేసినా ప్రజలు మనల్ని ఓడించారు, కానీ మనం చెడు చేసి ఓడిపోలేదు, మంచి చేసి ఓడిపోయాము. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి అసత్య ప్రసారాలు చేసి, అనేకమైనటువంటి అసత్య అబద్ధాలను మేనిఫెస్టోలు పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. వీళ్ళు కలయిక ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు మాత్రం అవుతున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయకుండానే ఈ రాష్ట్రంలో భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు. మనము అధికారం కోల్పోయానని చెప్పేసి ఏ విధమైన నిరుత్సాహపడక్కలొద్దు. ఖచ్చితంగా పడిన కాడే మళ్లీ లేచామనే ఆశాభావం వ్యక్తం చేశారు మా నాయకులు. దానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధంగా ఉండమని, దానికి మేమందరం కూడా వర్క్ చేయాలని చెప్పేసి దశ నిర్మాణం చేయడం జరిగిందండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్లో గాని, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోకూడదు, ఉమ్మడిగా ఉండాలని చెప్పేసి చాలా ఫైట్ చేయడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుల్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి 13 జిల్లాలకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి అప్పుల్లో హామీ ఇవ్వడం జరిగింది. కేబినెట్ దానికి ఆమోదం తెలపడం కూడా జరిగింది. అయితే 2019 వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా సంపూర్ణమైనటువంటి అధికారంతో ఉంది. ఇతర రాష్ట్రాల్లో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీలతో పెద్ద అవసరం లేని విధానం. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి క్రిటికల్ పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అవసరం. దానివల్లే చంద్రబాబు నాయుడు గారు ఇటు జనసేన నుంచి 2 ఎంపీ పదవులు కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారు 16 పదవులు కానీ, 16 ఎంపీ పదవులు కానీ ఉండి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అమితంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ప్రేమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చక్కనైనటువంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చిన సమయంలో మరి ఖచ్చితంగా మన లైఫ్, మన పిల్లల భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అవసరం. ఈ అవసరం నిమిత్తం మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి అయ్యాడు. మరి భాగస్వామి అయ్యి 2 మంత్రి పదవులు కూడా తీసుకోవడం కూడా జరిగింది. మీరు ఈ పరిస్థితుల్లో అసలు మంత్రి పదవులతో పాటు ఖచ్చితంగా ప్రత్యేక హోదాను అడుగుంటే కనుక ఈ రాష్ట్రంలో భవిష్యత్తు కోరుకునే వ్యక్తి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగోవాలి, విద్యార్థులు బాగోవాలి, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులతో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని ఒక్కసారి అయినా సరే ప్రత్యేక హోదా గురించి అడగాల్సిన అవసరం అడగలేదు. దినేష్ రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలతో భేటీ కావడం, వారితో పలు విషయాలు చర్చించడం, ఆ సందర్భంగా చేసినటువంటి హాట్ కామెంట్స్ మీరు కూడా వినే ఉంటారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, అలానే ఈ రోజు నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ, అలానే హోస్ట్ మీకు అందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు
అంటే అధికారం కోల్పోయిన తర్వాత మొదటిగా ఒకసారి సమావేశం పెట్టారు, తర్వాత ఇది రెండో సమావేశము ఎమ్మెల్సీస్ తో పెట్టడం జరిగింది. అయితే ఈ సమావేశం చూస్తుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భయాందోళన స్థితిలో ఉన్నారు. ఎక్కడ ఎమ్మెల్సీస్ అందరూ ఆయన్ని వీడి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారు అని ఒక మనోధైర్యాన్ని కల్పించడానికి, పార్టీని వీడి వెళ్ళొద్దు, కళ్ళు మూసుకొని తెరవండి, ఆ లోపల 2029 వస్తుందని చెప్పి ఈ సమావేశాన్ని పెట్టడం జరిగిందని చెప్పి నాకు అనిపిస్తుంది. అందులో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వాళ్ళ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నారు. ముందుగా అసలు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చారు? ప్రమాణ స్వీకారం చేపడుతున్న ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ ప్రమాణ స్వీకారానికి మోడీ గారు వచ్చారు. దీన్ని కూడా ఇవాళ ఏదో సమావేశం లాగా, ఏదో పబ్లిక్ మీటింగ్ లాగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్రే చేస్తున్నారు. అసలు ఇవాళ ఇందాక ఎమ్మెల్సీ గారు మాట్లాడారు, చాలా మంచి మంచి అంశాలు చెప్పారు. రాష్ట్రానికి రాజధాని కావాలి, రాష్ట్రానికి మనకి ప్రత్యేక హోదా కావాలి, అలానే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, పిల్లలకి ఉపాధి కలవాలి, ఇవన్నీ కూడా మంచి మంచి అంశాలు జరిగారు. మరి గత 5 ఏళ్లుగా ఎందుకు చేయలేకపోయారు? ప్రత్యేక హోదాని తీసుకురాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు, దాన్ని తీసుకురాలేదు. పరిశ్రమలు తీసుకురాలేదు, పిల్లలకు ఉపాధి కల్పలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఫెయిలియర్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పూర్తి ఫెయిలియర్ గా ఉంది కాబట్టి ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటనే విన్నారు, దాని ప్రకారమే ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఇంటికి మంచి చేసి ఉంటే అప్పుడే మాకు ఓటేయండి, ఆలోచించి ఓటేయండి అని చెప్పన్నారు. ఆయన ఈ మాట అన్నారు, ప్రజలందరూ కూడా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి ఎటువంటి మంచి చేయలేదు, కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఎగ్జాక్ట్లీ దినేష్ రెడ్డి గారు గతం వదిలేద్దాం. ఓకే, వాళ్ళు చెయ్యలేదనో లేదంటే వారి మీద అసంతృప్తితోనో దేనికైతేనే వారిని అధికారం నుంచి దించారు, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు తప్పులు ఆల్రెడీ ప్రారంభించారు. ఒకటి, ఓటు వేయని వారి మీద దాడి చేయడం మొదటి తప్పు అయితే, ఒక అవకాశం ఉన్నా కూడా ప్రత్యేక హోదా గురించి అడగకపోవడం రెండో తప్పు అంటూ కూడా ప్రస్తావించారు. ఏంటి అసలు ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? గతంలో ఒక స్టాండ్ ఉండేది, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు ప్రత్యేక హోదా కోసం, తర్వాత ఎక్కడ కూడా అంటే మీరు మాట్లాడలేదు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి ప్రత్యేక హోదాకు సంబంధించి? సార్, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది. ఇంకా కేవలము నిన్న మాత్రమే నారా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మోడీ గారు వచ్చింది కేవలం ప్రమాణ స్వీకారానికి ఒక ముఖ్య అతిథిగా, ప్రైమ్ మినిస్టర్ గా ఆయన రావడం జరిగింది. కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రిగా అవుతున్నారు అని చెప్పి ఆయన రావడం జరిగింది. ఇప్పుడే ప్రతిపక్షం మీద దాడులు మొదలు పెట్టారంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటో మనం ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు. అలానే దాడులు అని చెప్పంటున్నారు. దాడులు మొదలు పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ, దాన్ని అరికట్టడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ పోలీస్ వ్యవస్థతో పాటు దాన్ని చేయడం జరుగుతుంది. ఓటైని వాళ్ళ మీద దాడులు అనేది మేము అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దీనికి భిన్నంగా ఉంటాము. మా అందరితో కూడా మా అధినేత ఒకటే చెప్పారు, మనము ఇలాంటి ఏదైతే కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు. ప్రజలు మనకి ఇంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, కేవలం ప్రజలకి యోగ్యమైన ప్రభుత్వాన్ని అందించాలని చెప్పి క్లియర్ గా నారా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దానికి ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేంద్రాలయానికి వెళ్ళిన తర్వాత ఆయన 5 హామీలు కూడా మొట్టమొదటిగా ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా ఇవాళ చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా మెగా డిఎస్సీ కానివ్వండి, అలానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం. తెలిసిన విషయాలు చెప్తున్నారు దినేష్ రెడ్డి గారు. అందరికీ ఉన్న క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ చెప్పట్లేదు. అందరికీ ప్రస్తుతం మెదులుతున్నటువంటి ప్రశ్న, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా మీద తీసుకోబోయే స్టాండ్ ఏంటి? అసలు ఏ స్టాండ్ మీద? ఇంకా దాని మీద క్లారిటీ లేదండి. మేము ఎక్కడ కూడా ఎలక్షన్ లో తిరిగేటప్పుడు కానివ్వండి, మేము ప్రత్యేక హోదా మీద మేము ఎటువంటి స్టాండ్ లేదు, లేదా మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద స్టాండ్ తీసుకున్నారు, ప్రత్యేక హోదా తీసుకొని వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఇక్కడున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అవసరాల కోసం ఖచ్చితంగా ప్రత్యేక హోదా ప్రతిపాదనని మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి జరగడానికి ఎన్డీఏ సహకారం మనకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఈ 5 ఏళ్లుగా పరిపాలన ఎలా ఉంది, అప్పుల ఊపిలో నెట్టబడింది ఆంధ్ర రాష్ట్రము. దీని నుంచి బయటపడాలంటే ఎన్డీఏ సపోర్ట్ అవసరం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది కేంద్రం దృష్టికి, పీఎం గారి దృష్టికి తీసుకెళ్లి రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ తెలుగుదేశం పార్టీ ఇస్తుందండి. రైట్ ఓకే. పాపారావు గారు, మీకు ఏమనిపించింది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలతో మీటింగ్ నిర్వహించారు, ఆయన అక్కడ చేసినటువంటి కామెంట్స్ మీకు ఏ రకంగా అనిపించాయి?
కాఫీ. అది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఆయన ఎమ్మెల్సీతో మాట్లాడుకున్న దాన్ని మనం అంటే ఆయన ఒక రకంగా క్లోజ్ ఫ్యామిలీతో మాట్లాడుకున్నట్టు ఆయన పార్టీ వాళ్ళతో మాట్లాడుకున్నాడు. దాన్ని వాళ్ళ తెలుగుదేశం మీద విమర్శని మనం పెద్దగా అనుకోకర్లేదు. ఎందుకంటే తెలుగుదేశం మీద విమర్శే కానీ వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్న మాటల్ని తెచ్చి బయటికి తెలుగుదేశం మీద విమర్శ మొదలు పెట్టేశారు, దాడి మొదలైంది అనేది ఫస్ట్ మిస్కాన్సెప్షన్. ఆయన బయటకు వచ్చే మాట్లాడలేదు ఇంతవరకు. వాళ్ళ పార్టీ సమావేశంలో వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎవరైనా మాట్లాడుకుంటారు. పార్టీ సమావేశాలు ఓడిపోయిన మరుక్షణం మాట్లాడుకోవచ్చు, ఈ 4 రోజులు కూడా ఆగక్కర్. కాబట్టి దాని గురించి పెద్దగా మనం దాడి మొదలైంది, విమర్శ మొదలైందని చెప్పుకోకర్లా. రెండోది ఏంటంటే ఒకవేళ నిజంగా అది విమర్శగా చర్చించదలుచుకున్నా ఇప్పుడు దినేష్ రెడ్డి గారు చెప్పింది అది పాయింటే. ఎందుకంటే మోడీ వచ్చింది ప్రమాణ స్వీకారానికి. అక్కడ దానిలో ఆ డయాస్ మీద ఏ మాత్రం ఏ రాజకీయ ఉపన్యాసాలు సాగల. ప్రమాణ స్వీకారాలు జరిగినాయి, పదవి స్వీకారాలు జరిగినాయి. ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళు మామూలుగా పలకరించుకుని ఎవరిదోనో వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా రాజకీయాలు కానీ ఇతరత్ర టాపిక్లు కానీ ఏమీ రాలా. ఆ డయాస్ మీద మళ్ళీ ప్రత్యేక హోదా అడగలేదని అనుకోవటం పొరపాటు. రెండోది ఏంటంటే పార్టీ సరే దినేష్ రెడ్డి గారు చెబుతున్నారు పార్టీకి స్టాండ్ లేదు, మేము ఇంకా ఆలోచనలో ఉన్నామని, కానీ స్టాండ్ లేదు. అది నిజమే కావచ్చు. ఎందుకంటే వాళ్ళు అసలు ఇంత గెలుస్తామని కానీ గెలిస్తే కేంద్రంలో ఈ పరిస్థితి వస్తే కానీ ఎవరు ఊహించరా. జగన్ ఊహించరా, చంద్రబాబు ఊహించరా, నేను ఊహించరా, ఎవ్వరూ ఊహించరా కేంద్రంలో ఇట్లాంటి పరిస్థితి చంద్రబాబుకి ఇంత అవకాశం వస్తుందని. కానీ ఏది ఊహించని, గెలుస్తామని ఊహించినా ఇంతగా గెలుస్తామని కేంద్రంలో ఈ పరిస్థితి వస్తుంది మా మీద. కాబట్టి ఏంటంటే ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కాకపోతే నాకున్నది ఏంటంటే నేను కూడా ప్రత్యేక స్టేటస్ ని చంద్రబాబు అడిగి తీరాలనే బలంగా నమ్ముతున్నా. అడగకపోతే కనుక నష్టమనే మనం నమ్ముతున్నా. అడగాలి, చంద్రబాబు ఖచ్చితంగా ఇప్పుడు అడగాలి. జనరల్ సజెషన్ లాగా ఇవ్వగలరు. ఇప్పుడు దాకా ఎందుకు అడగలేదంటే అసలు వాళ్ళకి ఊపిరి పీల్చుకునే టైం ఏముంది, అసలు ఊహించని అని జరుగుతున్నాయి. ఊపిరి పీల్చుకునే టైం లేదు, నిన్న సందర్భం కూడా కాదు. కాబట్టి ఏంటి నేను చెప్పేది ఒకటే స్పష్టంగా ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గారికి ఈ సందర్భాన్ని దుర్వినియోగం చేసుకుంటే నష్టపోతాడు చంద్రబాబు. జగన్ వ్యతిరేక ఓటు పడింది, ఇప్పుడు పాజిటివ్ ఓటు కాదు ఇక్కడ పడింది చంద్రబాబుకి. జగన్ మీద ఉన్నటువంటి కోపంతో చంద్రబాబు కేసీఆర్ జగన్ వ్యతిరేక ఓటు పడింది. దాన్ని ఆయన పాజిటివ్ ఓటుగా తనకి పాజిటివ్ గా వాతావరణాన్ని స్టార్ట్ చేయడానికి చేసుకోవాలంటే జనంలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని తను ఈ బహుశా ఫ్యాగేండి ఈసారితో ఆయన రిటైర్ అవుతాడు. పార్టీ అయితే కంటిన్యూ అవ్వాలనేది ఉంటుంది కదా ఆయనకి. పోనీ ఆయన కొడుకు కోసమైనా కానీ లోకేష్ కోసమైనా పార్టీ కంటిన్యూ అవ్వాలనేది, తనకు ఒక ఇమేజ్ ఉండాలనేది ఎన్టీఆర్ పక్కన కోరుకొని తీరుతాడు. కాబట్టి అవన్నీ జరగాలంటే ప్రత్యేక హోదా లాంటివి కనుక ఈ రోజు తెచ్చుకుంటే తెలుగు రాష్ట్రానికి ఖచ్చితంగా ఆయనకి చాలా పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. లేకపోతే ఈ నెగటివ్ ఇమేజ్ తో వచ్చిన పదవి అనేది ఎక్కువ కాలం దాని మీద సస్టైన్ అవ్వలేదు. కాబట్టి ఏంటి ఈ రోజు ఆయనకి అది అవసరం, ఆయన కూడా అవసరం. జనాల అవసరాన్ని తీర్చడం ద్వారా ఇప్పుడుదా జరిగింది ఏంటి, పదవుల కోసం ఢిల్లీలో బేరసారాలు కొంత నడిచినాయి, ఇట్లాంటివన్నీ నడిచినాయి, పదవి స్వీకారం నడిచింది. అంటే పార్టీ పనులు లేకపోతే అధికారం తాలూకు పనులు నడిచినాయి, కానీ ప్రజల తాలూకు పనులు ఇంకా బిగిన్ కాలేదు. అది గమనార్హం. ప్రజల తాలూకు పనులు ఇప్పుడు బిగిన్ అవ్వకపోతే లేట్ అయితే కనుక కష్టం. ఎందుకంటే అవకాశం ఉండగానే ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద ప్రే అన్నట్టు సెంట్రల్ లో గవర్నమెంట్ కూడా చాలా ప్రికేరియస్ బ్యాలెన్స్ చంద్రబాబు మీద ఒక్కళ్ళ మీదే కాదు ఆధారపడింది, అది చాలా మంది మీద ఆధారపడింది. నితీష్ కుమార్ మీద ఆధారపడింది, మహారాష్ట్రలో పార్టీల మీద ఆధారపడింది, ఆఖరికి ఒక సీటు యూపీలో ఒక్క సీటు ఉన్న పార్టీ మీద ఆధారపడింది, ఆ ఎల్జేపీ పార్టీ మీద ఆధారపడింది. ఇట్లా 1,00,000 క్రచెస్ పెట్టుకుని ఉంది ఆ పార్టీ. కాబట్టి ఆ పార్టీ చాలా ఇంబ్యాలెన్స్ లో ఉంది. కాబట్టి ఒక్క మన మీదే ఆధారపడి ఉంటే అది వేరు, తర్వాత అది కంటిన్యూ అవుద్ది. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం అడగచ్చు అనేది లెక్కలు వేసుకుంటే పర్వాలేదు. కానీ ఇంతమంది మీద ఆధారపడ్డ పార్టీ డైనమిక్స్ ఏ క్షణాలు ఏ దిశగా ఎట్లా మారుతాయో తెలియదు. కాబట్టి తొందరపడి తొందరగా మేలుకొని ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద ప్రే చెప్పే కదా, సాధ్యమైన తొందరగా డిమాండ్లు యాక్సెప్ట్ చేయించుకుంటే కనుక రేపొద్దున ఏదొచ్చి ఏమైనా కేంద్రంలో ఏం జరిగినా కానీ ప్రభుత్వ మార్పులో లేకపోతే అలాగే ఇంబ్యాలెన్సెస్ ఏమైనా కానీ అది మంచిది, తెలుగుదేశానికి మంచిది అది. అందుకని ఏంటంటే లేకపోతే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు జగన్ ఏదైతే అంతర్గత పార్టీ సమావేశంలో మాట్లాడిన దాన్ని మనం బయటికి తెచ్చి మాట్లాడుకుంటున్నాము, రేపు పొద్దున రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది, జగన్ కి మాట్లాడడానికి అవకాశం వస్తుంది, అందరికీ అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సలహాగా మాత్రమే ఇవ్వగలం, ఏం చేయలేదనేది విమర్శ కాదు. అక్కడ ఎవరైనా సలహాగా మాత్రమే చెప్పగలం, దీని పర్యవసానాలు ఇలా ఉంటాయి అనేది సలహాగా చెప్పగలం. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి, సరే పోలవరం ఎటుకుడి వేరే, అది నేషనల్ ప్రాజెక్టు, దాని గురించి ఏం చేసుకుంటారు, నెమ్మదిగా తేలాలి, పోలవరం పూర్తవ్వాలి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, ప్రత్యేక హోదా, సరే ఆయన పెట్ ప్రాజెక్టు అమరావతి, దాని గురించి 40,000 కోట్లు కావాలంటారు. అంత నిధులు ఎట్లా ఏంటి అనేది కూడా జాగ్రత్తగా. తర్వాత రెండోది కాంట్రడిక్షన్ ఒక చోట ఎక్కడ ఉందంటే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంటుందని చంద్రబాబు గారు చెప్పారు. అక్కడ చిన్నది ఏంటంటే అమరావతి వస్తుందే ఉద్యోగాల కల్పన కోసం, అభివృద్ధి, ఒక పారిశ్రామిక ప్రాంతంగా అమరావతి కనుక సెంట్రల్ గా తయారైతే కనుక దాంతో మిగతా అంతా ఉద్యోగాలు వస్తాయి భారీ ఎత్తున అనేది ఒక లెక్క. గతం నుంచి లెక్కలే.
మరి ఇప్పుడు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అంటే మరి వాట్ ఈజ్ అమరావతి రాజకీయ రాజధానినా? కాబట్టి ఏంటంటే ఈ వైరుధ్యం ఉంది దానిలో. చంద్రబాబు గారు చెప్పిన దానిలో ఏంటంటే okay. దేశానికి ఢిల్లీ రాజకీయ రాజధాని, బొంబాయి ఆర్థిక రాజధాని. అంటే బొంబాయిలో ఆర్థికంగా పరిశ్రమలన్నీ కేంద్రీకృతమైనవి, ఉపాధి కానీ చాలా పెద్ద ఎత్తున దానిలో. ఢిల్లీ పోయే వాళ్ళు ఎవరైనా ఏదైనా జనరల్ నెట్వర్క్ పనులు అట్లాగే ఎక్కువ ఉంటాయి తప్పితే పారిశ్రామికంగా ఢిల్లీని పెద్దగా చెప్పుకోం మనం ఎప్పుడు. ఢిల్లీ బయట ఉన్నాయి, ఢిల్లీ బయట హర్యానా బోర్డర్లో అక్కడిక్కడ పరిశ్రమలు ఉన్నాయి తప్పితే ఢిల్లీ కాదు. మరి అట్లా అయితే అమరావతి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అమరావతి? అమరావతిని అంత డెవలప్ చేసి అది కేంద్రంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆర్థిక రాజధాని విశాఖపట్నం అంటే అది జస్ట్ మాట వరుస కన్నారా ఆయన? ఎందుకన్నారా? అది కూడా ఒక కొంచెం హేజీగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్ రైట్. ఇజ్రాయెల్ గారు సబ్జెక్ట్ నుంచి పక్క వెళ్తున్నానని కాదు, ఈ రోజు మీటింగ్ కి మీరు కూడా అటెండ్ అయ్యారు. ఏంటి మీకు దాదాపు సబ్జెక్టు కరెక్షన్ 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏంటి 38 మంది హాజరయ్యారా? కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంతమంది కొన్ని సార్లు చెప్పి ఇప్పటికీ డుమ్మా కొట్టారు ఈ మీటింగ్ కి, వార్తలు బయటకు వస్తున్నాయి. 2-3 తప్ప 39 మంది మేము ఈ రోజు అటెండ్ అయ్యామండి. ఏం ప్రాబ్లం లేదు. సార్ ఏం చెప్పారంటే చట్టసభల్లో ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ ప్రత్యేకం కాబట్టి మన మెజార్టీ ఫుల్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన వాదన మనకు వినిపించండి. మన ప్రతిపక్షంలో కొంచెం 11 సీట్లు వచ్చినాయి కాబట్టి దానికి కొంచెం అసెంబ్లీలో మనకి ఇబ్బంది ఉంటది కాబట్టి ఖచ్చితంగా శాసన మండలిలో మనకు మెజార్టీ ఫుల్ గా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన వాదన ఖచ్చితంగా వినిపించండి, ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పారు. దాంతో పాటు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వ్యక్తిగతంగా. మరి పాపారావు గారు చెప్పినట్టుగా మా పార్టీ అంతర్గత విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయినప్పుడు బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు ఖచ్చితంగా అడిగాడుగా ప్రత్యేక హోదా ఇవ్వండి మా రాష్ట్రానికి అని అడిగినప్పుడు మనం కూడా మాట వేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందని మా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం, మా నాయకుడి అభిప్రాయం. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది చాలా ఆ రోజు సంజీవన అని అడిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నిజంగా సంజీవన కింద ప్రత్యేక హోదాను మనం తీసుకోవాలండి. ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో బాగుపడుతుంది. ఒక్క విషయం నేను పాపారావు గారు మాట్లాడిన విషయాన్ని కూడా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాష్ట్రాలనే 3 ప్రాంతాలను అభివృద్ధి చేద్దామని చెప్పినప్పుడు 3 ప్రాంతాలు అసలు ఎక్కడైనా ఉందా? దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా కూడా 3 ప్రాంతాలు రాజధాని పేరు లేదు, అది సాధ్యం కాదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిని ఎలా ప్రకటిస్తారండి? అలా ఆ పదం ఆయన నోట్ల నుంచి ఎందుకు వచ్చింది అంటే విశాఖపట్నం ప్రజలను తృప్తి పరచడం కోసం మాట్లాడే మాటలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలి, అది ఖచ్చితంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచన విధానంతో అక్కడ రుషికొండ మీద. అయితే ఇజ్రాయెల్ గారు చిన్న క్లారిటీ రావాలి. ఇజ్రాయెల్ గారు ప్రత్యేక హోదాకు సంబంధించి చిన్న క్లారిటీ రావాలి. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మా మీద కూడా డిపెండ్ అయి ఉంది, మాకు రాజ్యసభలో మంచి సంఖ్యాబలం ఉందంటూ కూడా చెప్పారు. ఇన్ఫాక్ట్ అది నిజం కూడా. ఏంటి ప్రత్యేక హోదా ఇస్తేనే మేము ఎన్డీఏ ప్రవేశపెట్టేటటువంటి మద్దతు ఇచ్చే బిల్లులకు మద్దతు ఇస్తామని చెప్తారా, లేదంటే అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పి ఎప్పట్లాగా అన్ని అంశాలకు సంబంధించి ఎన్డీఏకి మళ్ళీ వైసీపీ మద్దతు కంటిన్యూ అవుతుందా? మీ బాధ్యత కూడా ఉంది కూడా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు రాజ్యసభలో మంచి ఫిగర్ ఉంది మీకు, పోరాడాలి కదా. నేను చెప్పినా మా విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అవసరము. ఈ అవసర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, వారి ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలతో మాట్లాడి ప్రత్యేక హోదా కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మాకు కేంద్రంలో రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు, ప్రస్తుతం 4 ఎంపీలు ఉన్నారు. అవసరమైతే 15 మంది ఎంపీలు కూడా ప్రత్యేక హోదా కోసం మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా అనే పదమే వాడలేదు కదా అండి ఇజ్రాయెల్ గారు అసలు. సార్ విజయసాయి రెడ్డి గారి మాటలు అదే, ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి మా అవసరం ఉంది, కానీ మా అవసరం ప్రత్యేక హోదా. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగితే కనుక లేదు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి 15 మంది ఎంపీలు కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని మా విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే మమ్మల్ని విస్మరించవద్దు, ఖచ్చితంగా రాజ్యసభలో ఫుల్ మెజార్టీ మాకు ఉంది 11 మంది, 4 కలిపి 15 మంది కూడా బీజేపీకి మేము సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో మాట్లాడండి. సంతోషం, హ్యాపీ. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు టీడీపీ ఇద్దరు కూడా మేము మద్దతు ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామంటే హ్యాపీ. దినేష్ రెడ్డి గారు ఏమంటారు? ముందుగా అండి, మేము ఎన్డీఏలోకి చేరడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము గమనించాము.
చాలా ఫైనాన్షియల్ నీడ్ మనకి కేంద్రం నుంచి అవసరం ఉంది. ఇవాళ క్యాపిటల్ డెవలప్ చేయాలంటే దానికి మనకి అడిషనల్ ఫండ్స్ కావాలి. పోలవరం పూర్తి చేయాలన్నా దానికి అడిషనల్ ఫండ్స్ కావాలి. అలానే మనకి పరిశ్రమలు రావాలంటే ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ అవసరము. అయితే మేము ఎన్డీఏ అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఇందాక పాపారావు గారు చెప్పినట్టు మేమైతే ఈ స్టాండ్ తీసుకోలేదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ ప్రపోజల్ ని ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు కొద్ది రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఇందాక మాట్లాడుతూ నితీష్ కుమార్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. నితీష్ కుమార్ గారి గవర్నమెంట్ ఎప్పుడో ఫామ్ అయింది, మాది మొన్న ఫామ్ అయింది. 10 రోజులు కూడా కాలేదు. ఇంకా ప్రమాణ స్వీకారం చేసింది నిన్న, ఇవాళే ఛాంబర్ లోకి వెళ్లారు నారా చంద్రబాబు గారు. ఇంత తొందరపడడం అనేది ముందుగా దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీని కార్నర్ చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి. రెండోది ఇందాక పాపారావు గారు చెప్పినట్టు, అలానే మన ఎమ్మెల్సీ గారు ఇజ్రాయల్ గారు చెప్పినట్టు, మేము ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 దాకా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి, పరిశ్రమలు ఎక్కడ ఎటువంటి దానికి అనుకూలం ఉంటే అక్కడ అటువంటి పరిశ్రమలు నేపథ్యం చేయాలి, అలానే రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి నారా చంద్రబాబు గారు గతంలో కూడా చేశారు. ఎన్నో ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇవాళ అనంతపురం లో కియా ఫ్యాక్టరీ ఉంది. అలానే ఇక్కడ మనకి విజయవాడ దగ్గరలో అశోక్ లేలాండ్ కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ ఎన్నో తీసుకురావడం జరిగింది. అలానే వైజాగ్ కూడా మనం ఎన్నో ఐటీ కంపెనీస్ తీసుకొచ్చాము. అది మనకి ఆల్రెడీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక డెవలప్డ్ సిటీ ఏదైనా ఉందంటే అది కేవలం వైజాగ్ మాత్రమే. వైజాగ్ ని మేము ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టాల్సిన అవసరం ఎంత లేనే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము అధికారంలోకి వచ్చాము. వైజాగ్ పీపుల్ కానివ్వండి, విశాఖపట్నం పీపుల్ అందరూ కూడా మాకు క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము మభ్యపెట్టి ఒక రోజులో మభ్యపెట్టి మేము ఎక్కువ రోజులు కొనసాగించలేము. కేవలం ఏంటంటే విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్, వైజాగ్ అనేది మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక డెవలప్డ్ సిటీ. ఖచ్చితంగా దాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చేయడానికి మనకి ఇమీడియట్ గా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఐటీ కంపెనీస్ రావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. దినేష్ రెడ్డి గారు, అంటే మీరు 3 రాజధానులు చేయడానికి మీరు మళ్ళీ ప్రణాళిక సిద్ధం చేస్తారా? రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అండి, అది అమరావతి. అది కేంద్రం గతంలోనే ఒప్పుకుంది. ఇప్పుడు కూడా మేము దాని మీదే నిలబడి ఉన్నామండి. రాజధాని మనకి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 3 రాజధానులు అని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా క్యాపిటల్ రాజధానిగా చేద్దాం అంటున్నారు కదా. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పానండి. అన్ని ప్లేసెస్ డెవలప్ చేయాలండి. ఇప్పుడు మాది నెల్లూరు అండి, నెల్లూరుకి మాకు పరిశ్రమలు రావాలి, మా పక్కనున్న ఒంగోలుకి రావాలి పరిశ్రమలు, అలానే తిరుపతికి పరిశ్రమలు రావాలి, అన్ని ప్లేసెస్ డెవలప్ అవ్వాలి. కానీ ఇవాళ ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్ మనకి ఏదైతే ఉందో అది వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్. దాన్ని మనం ఈజీగా క్యాపిటలైజ్ చేసుకోవడానికి గతంలో కూడా చేసుకున్నాం మనము. గతంలో కూడా ఎన్నో ఐటీ కంపెనీస్ నారా చంద్రబాబు గారు తీసుకొచ్చారు. అప్పుడు కూడా క్యాపిటల్ ఎక్కడ చెప్పలేదు. యాక్చువల్లీ ఇజ్రాయల్ గారు యాక్చువల్లీ వైజాగ్ ఫినాన్షియల్ క్యాపిటల్ అనేటటువంటి ట్యాగ్ ని ఇప్పుడు కాదు, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే ఆ పదాన్ని యూజ్ చేశారంటే జస్ట్ ట్యాగ్ కింద ఏదో ఒక పదం కింద వాడారనే మనం తీసుకోవచ్చు కదా. ఎందుకంటే రాజమండ్రి, వరంగల్ లాంటి ప్రాంతాలని కల్చరల్ క్యాపిటల్ అంటారు. అలానే నిజంగా ఈ రాజధానులు అయిపోతాయా? కాదు సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం అన్నప్పుడు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు మళ్ళీ మీరు ట్యాగ్ కింద తీసుకుందామనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మాట్లాడదాం ప్లీజ్. దానికి ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పుడు ఒకటి పాపారావు గారు, సార్ పెద్దలు మీరు ఒక విషయం, మనము కేంద్రాన్ని బతిమాలి కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకోవచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని దినేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయితే ఒకటి, మనం ఇవన్నీ ప్రతిమాలి కంటే ఒకే ఒక పాయింట్, ప్రత్యేక హోదా కనుక మనం గట్టిగా డిమాండ్ చేసి మనం సాధించగలిగితే కనుక మనకు వచ్చే మాట మనకు వస్తుంది కదా. పాపారావు గారు మళ్ళీ ప్రత్యేక హోదా అనే అంశమే వస్తుంది. ప్రత్యేక హోదా సర్వరోగ నివారణ కింద విపక్షంలో ఉన్న పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలు సైలెంట్ అయిపోతున్నాయి. ఏంటి అసలు ప్రత్యేక హోదా గురించి ఏమంటారు? అసలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా యోగం ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఇప్పుడు 2019 చివరికి వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లప్పుడు చంద్రబాబు ఏదో మొత్తానికి కేంద్రంలో బీజేపీ ఓడిపోద్దని ఆయన క్యాలిక్యులేషన్ వేసుకుని ఆయన కొత్త ఆ విషయంలో బయటకు వచ్చి కూర్చున్నారు. ధర్నాలని మహాదా ఏదో చేశారు కదా అప్పుడు, చాలా పెద్ద ఎత్తున చేశారు. అదేం ఫెయిల్ అయింది. ఆ తర్వాత జగన్ ఏమన్నారు ఎన్నికల్లో, నాకు మొత్తం అంటే కేంద్రంలో కూడా చూసుకోవాలి ఈక్వేషన్, నాకు సీట్లు ఇస్తే 25 ఇస్తే నేను తెస్తానన్నాడు. 25 ఇస్తే తెచ్చిన తర్వాత అంటే ఇప్పుడు జనరల్ గా మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా చూడాలి. కేంద్రంలో లేకుండా మనకి 25 కాదు 45 వచ్చినా ఇక్కడ వాళ్ళు భయపెట్టే స్థితి మనం ఉన్నప్పుడు మనం బియాండ్ లిమిట్ క్రాస్ చేయలేం. జగన్ది కూడా పూర్తి తప్పు కాదు, కాకపోతే ఆయన సగం అబద్ధం ఆడాడు తాను.
25 ఇస్తే తెస్తానన్నాడు కానీ కేంద్రంలో కూడా సంకీర్ణం రావాలి, ఇక్కడ 25 రావాలి, మన అవసరం వాళ్ళకు ఉండాలనేది వివరంగా చెప్పాలి. అందుకని ఆ క్లారిటీ లేకపోవటం వల్ల ఏంటంటే 25, 23 ఇచ్చాం కదా, 22 ఇచ్చాం తేలేదు అనేది జనరల్ గా అది సాధ్యం కాదు. జగన్ వల్ల పాపం అది కూడా తప్పటానికి లేదు, ఎందుకంటే ఆయన చేతిలో కూడా పూర్తిగా లేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది ఫస్ట్ టైం 2019లో చంద్రబాబు అప్పటిదాకా పోరాడినప్పుడు లేని అవకాశం బీజేపీ ఫుల్ మెజారిటీతో ఉంది. జగన్ వచ్చిన తర్వాత కూడా లేని అవకాశం ఫుల్ మెజారిటీతో ఉంది. ఇప్పుడు చంద్రబాబుకి రాష్ట్రంలో బ్రహ్మాండమైన బలంతో పాటుగా కేంద్రంలో ఆయనతో అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్రంలోకి వెళ్ళేసి. కాబట్టి ఒక ఈక్వేషన్, ఒక సిచ్యువేషన్ బహుశా భారతదేశంలో, బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను మొన్నటిదాకా చాలా పెసిమిస్టిక్ గా ఉండేవాడు చాలా విషయాల్లో. ఏంటంటే భవిష్యత్తు లేకుండా పోతుంది బీజేపీ గానీ, కేంద్రంలో చేస్తున్న రాజకీయాలు గానీ, రాష్ట్రంతో ఆడుతున్న చెలగాటం కానీ, అటు జగన్తో ఇటు చంద్రబాబుతో అది చేస్తున్న చెలగాటం లాంటి దీనిలో కానీ మొత్తానికి భవిష్యత్తు లేదని. కానీ ఫస్ట్ టైం కేంద్రం తాలూకు ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం తాలూకు పట్టు మన పగ్గాలు మన చేతిలోకి కొంత కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పగలం. అంతేగాని మనం వేరే అయితే ఒక ప్రత్యేక హోదాతోనే అవుద్దా అంటే అవ్వదు. కానీ ప్రత్యేక హోదా లేకపోతే మాత్రం ఏదున్నా ఏమో. ప్రత్యేక హోదా అనేది మస్ట్ ఫర్ ఏపీ, మస్ట్. ఎందుకంటే చుట్టూ చాలా డెవలప్ అయిన ప్రాంతాలు ఉంటాయి. హైదరాబాద్ ఒక పక్క, చెన్నై, బెంగళూరు, ఇన్నిటి మధ్య పరిశ్రమలు ఈ రోజు లేని ప్రాంతానికి వ్యవసాయకంగా బలం ఆంధ్రప్రదేశ్. అట్లాంటి ప్రాంతానికి కనుక పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా లేకుండా దాన్ని లివరేజ్ చేయడం అనేది చాలా కష్టం. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ టైం కలిసి వచ్చిన అవకాశం, దానికి అంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్లు చాలా అదృష్టం ఇది. దాన్ని ఉపయోగించుకోమని చెబుతాం, అంతేగాని తర్వాత మాట్లాడుకుని మిగతా చర్చలన్నీ తర్వాత చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రత్యేక హోదా లేకుండా మిగతా ఏమి మనం మాట్లాడుకున్నా, అమరావతి అనో, పోలవరం, విశాఖ మాట్లాడుకున్నా ఎన్ని ఇష్యూసే గానీ దీని అంత మెయిన్ ఇష్యూస్ కాదు. ఇది మొత్తం రాష్ట్రం భవిష్యత్తుకు సంబంధించిన, ఉపాధికి సంబంధించిన, పారిశ్రామికీకరణకు సంబంధించి చాలా పెద్ద అంశం ఇది. ఇజ్రాయెల్ గారు ఈ రోజు మీటింగ్ లో మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలని శకుని పాచికలతో పోల్చి మాట్లాడారు. అలాగే ఈవీఎంల విషయం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ కూడా కోరినట్టు తెలుస్తుంది. ఏంటి, ఇంకా మీకు ఈవీఎంల మీద అనుమానం ఉందా? సార్, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే ఈవీఎంలు అనేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే క్లారిటీ ఇచ్చారు కదండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే ఈవీఎంలు అనేది మనకు సాఫ్ట్వేర్ అనేది మనకు నచ్చిన విధానంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సందేహం వ్యక్తం చేశారు. అదే సందేహం ఇప్పుడు మా అధినాయకుడికి కాకపోయినా మాకందరికేముంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది. ఎందుకంటే ప్రతి పేటకెళ్ళండి, ప్రతి పల్లికి వెళ్ళండి, మేము జగన్ గారికి ఓటేసాం, మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేసాం, మా ఓట్లన్నీ ఏమైపోయినాయి చెప్పేసి ప్రతి ఒక్కరికి అందరూ పడబడుతుంది. ఈ విషయంలో దాని మీద క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, సరే ఏమైనప్పటికీ సందేహాలు అయితే ఉన్నాయి, కానీ దాని మీద మనం రుజువు చేయలేం కాబట్టి దాన్ని అక్కడితో పెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. కానీ సద్వినియోగం చేసుకోకుండా వచ్చిన వెంటనే వాళ్ళు కక్షపూర్తిగా ఎవరైతే ఆ పార్టీకి ఓటేయలేదు, గతంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ గా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా ఓటమి గనక చెందితే మేము విశ్లేషించుకుంటాం, మేము సమీక్షించుకుంటాం అంటూ చెప్తూ ఉంటారు. కానీ ఈ రకమైనటువంటి ధోరణి ఏంటి? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద, ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తమైనటువంటి అంటే మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోవడం కదా? ఇంకా మీరు అదే కాన్ఫిడెన్స్ లో ఉండి ఇంకా మమ్మల్ని మేమంతా చేశాం కానీ ప్రజలు ఓడించారని ప్రజలు అనడం కానీ, లేదంటే మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోవడం కదా అది? సార్, 4వ తారీఖుని కౌంటింగ్ జరిగింది, 9 తారీఖు 9 రోజులు అవుతుంది. కానీ ఏంటంటే ఎక్కడా చూడని విధంగా 70,000, 80,000, 90,000 మెజార్టీలు ఎక్కడైనా, అలా ఎప్పుడైనా మీరు ఏ ఎలక్షన్ అయినా చూసారా? ఇవాళ ఎంపీ క్యాండిడేట్ ఉన్నారంటే 2 లక్షలు కాదండి, వైజాగ్ 5 లక్షలు 151 వస్తాయి కానీ ఎవరైనా ఊహించారా? ప్రజలు ఏమైనా చేస్తారు కదా, వాళ్ళని గౌరవించాలి కదా మనం ప్రజాస్వామ్యంలో. వచ్చినాయి కానీ మెజార్టీలు ఎక్కడ 5,000, 6,000, 7,000 పెద్ద పెద్ద మెజార్టీస్ కూడా వచ్చాయండి. ఒక్క నిమిషం దినేష్ రెడ్డి గారు, అసలే ఈ మెజార్టీలు చూస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. కేఏపాల్ గారు అనుకుంటున్నాను వైజాగ్ లో నా బూత్ లో నాకు 22 మంది ఓట్లు వేశారు, ఒక్కోటే కనిపిస్తున్నారా, మిగతా 21 ఓట్లు ఏమైపోయిందని కేఏపాల్ వారు గొల్లుని కోలారు. ఆయన మాట్లాడి వజ్రాలండి. కానీ పాపం మీ మీడియా వారు అందరూ కూడా పాపం జోకర్ గా చేశారు. కానీ అతను మాటలన్నీ కూడా వజ్రాలు. అతను మరి దాన్ని బట్టి చాలా మంది విశ్లేషిస్తున్నారు, చాలా మంది అయోమయ పరిస్థితిలో ఉంది. కానీ ఏంటంటే సరే, ప్రజల తీర్పిచ్చారు, శిరస వహిస్తున్నాము, ఖచ్చితంగా మేము కోలుకుంటాము, పడిని కాడ లేచుతాము, అందులో ఏమైనా సందేహం లేదు. మా అధినాయకుడు ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారు, ప్రజల్లోకి ప్రజల ద్వారా వెళ్తారు, మళ్ళీ మేము
అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీటింగ్ లో మాట్లాడుతూ ఒక పక్క ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూనే మరో పక్క మనకు 40% ఓట్లు వచ్చాయి అందరూ ధైర్యంగా ఉండండి అంటున్నారు. అంటే ఓ పక్క వచ్చినటువంటి 40% ఓట్ల మీద నమ్మకం ఉంది, అలాగే ఈవీఎంల మీద అపనమ్మకం ఉంది. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? ఈవీఎంల మీద కూడా ఎక్కడ మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం జరిగింది అనేది కన్ఫ్యూజింగ్ ఉంది, అందరికీ కన్ఫ్యూజ్ గా ఉంది. కానీ దానిని మనం రుజువు చేయలేం కాబట్టి మనకున్నటువంటి ఓటు శాతం 40% మనకు అలాగుంది, బ్రహ్మాండంగా ప్రజలు ఇచ్చారు. ఖచ్చితంగా దీని మీద స్టాండ్ అవుతాము. రేపొద్దున్న భవిష్యత్తులో ఎవరికైతే ఇప్పుడు నష్టం జరుగుతుందో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి మీద అయితే దాడులు జరుగుతున్నాయో అందరినీ మనం ఓదార్చుదాము. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాము. నాకు వయసు ఇంకా ఉంది, బ్రహ్మాండమైన వయసు. గతంలో 14 నెలలు నేను పాదయాత్ర చేశాను. మళ్ళీ నాకు అంత ఓపిక ఉంది, అంత కమిట్మెంట్ ఉందని చెప్పేసి మా నాయకుడు చెప్తున్నాను. ఓకే ఓకే దినేష్ రెడ్డి గారు ఏమంటారు ఈవీఎంల మీద వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి సందేహాలకు సంబంధించి? వాళ్ళకి వచ్చినప్పుడేమో ఈవీఎంలన్నీ కరెక్ట్ గా ఉన్నట్టండి, అదే ఎన్డీ కూటమికి వస్తే మాత్రం ఈవీఎంలన్నీ తప్పు ఉన్నట్టు. క్లియర్ గా అండి ఇప్పుడు ఆయన చెప్పారు ఇంత మెజార్టీస్ ఎక్కడ రాలేదని. మాది నెల్లూరు జిల్లా, ఏ నియోజకవర్గం పట్టండి 30,000, 40,000, 50,000, 60,000 మెజార్టీ వైసీపీకి 2019లో రావడం జరిగింది. దాన్ని మేము స్వాగతించాము. అలానే ఇప్పుడు ప్రజలందరూ మార్పు కోరుకున్నారు, ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. అందరూ కూడా సైలెంట్ ఓటింగ్ చేయడం జరిగిందండి. అలానే నారా చంద్రబాబు గారు అయితేనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రము మళ్ళీ గడిలో పడుతుంది, అన్ని కూడా శరవేగంగా జరుగుతాయి. అటుపక్క అమరావతి రాజధాని పనులు కానివ్వండి, పరిశ్రమలు రావడం కానివ్వండి, అలానే గవర్నమెంట్ జాబ్స్ కల్పన కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ప్రజలందరూ క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఈవీఎం లో ట్యాంపరింగ్ జరగడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మనకి వీవీ ప్యాట్స్ ఉన్నాయి. మనం ఓటేసాము, ఓటేసినప్పుడు పక్కన ఏ పార్టీకి ఓటేసామని చెప్పి క్లియర్ గా వీవీ ప్యాట్ లో చూపిస్తుంది. అలానే మనం రాండమ్ గా వీవీ ప్యాట్స్ ని సెలెక్ట్ చేసి మనకి ఈవీఎం మెషిన్ తో పాటు వీవీ ప్యాట్ లో కానీ టాలీ కాకపోతే దాన్ని మళ్ళీ రీకౌంటింగ్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చిన దాన్ని తప్పుపట్టడం అనేది నేనైతే ప్రోత్సహించాను. ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయాలనుకున్నారు, ఓటేశారు. ఆ ఓట్లని అది జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ ఓటా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకి, అలానే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం ఆలోచించారా? అందరూ ఏక అభిప్రాయానికి వచ్చి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. నేను ముందు 2019 ఎలక్షన్ జరిగినప్పుడు మేబీ హిస్టరీలో ఇలాంటి ఎలక్షన్ జరగదేమో, వైఎస్ఆర్సీపీ జరిగిన ఎలక్షన్ అట్లా వన్ సైడ్ అవ్వడం ఎప్పుడు జరగదేమో అనుకున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి జరిగిన ఎలక్షన్ చూసి ఇలాంటి ఎలక్షన్ దినేష్ రెడ్డి గారు అంటే పార్టీ తరఫున కాకుండా మీ వ్యక్తిగతంగా చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? గతంలో మీరు కూడా అంటే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలో ఏదో జరిగింది అది జరిగింది అంటున్నారు. అంటే మీ పార్టీయో వైసీపీనో కాదు, దేశవ్యాప్తంగా ఇది ఒక అలవాటుగా మారిపోతుంది కదా. ఎన్నిక మీద సందేహాలు ఉంటే దాన్ని నివృత్తి చేసుకోవడానికి మన ప్రజాస్వామ్య పద్ధతిలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా చేయొచ్చు. ప్రతిసారి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఈ రకమైనటువంటి సందేహాలు కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఇందాక ఇజ్రాయెల్ గారు చెప్పినట్టు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రజలు మేము మీకే ఓటేసాం అని చెప్పి వాళ్ళకి చెప్పారని చెప్పడం జరుగుతుంది. అవి చూసినప్పుడు వాళ్ళకి సందేహాలు కలిగి ఉండొచ్చు. అలానే గతంలో మాకు కూడా సందేహాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా మేము ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం లో ఏవో అయిపోయినాయి అని అయితే ఎప్పుడు చెప్పలేదండి. దానికి క్లియర్ గా మనకు ఒక వ్యవస్థ ఉంది, దానికి ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా వీవీప్యాట్ సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. వీవీప్యాట్ ఇంతకుముందు ఓన్లీ మనం ఓటేసే వాళ్ళము, ఓటేస్తే ఓటు మీద సింబల్ పడింది, ఆ సింబల్ కి టాలీగా మనకి వీవీప్యాట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు వీవీప్యాట్ సిస్టమ్ వచ్చిన తర్వాత క్లియర్ గా ఉంది. మనం రాండమ్ గా అది రెండు పార్టీలు కాదు, ఏ పార్టీలు పోటీ చేసినా అందరూ కూడా అముఖ్యమంగా వీవీప్యాట్ సెలెక్ట్ చేసి దాన్ని కౌంటింగ్ అయిన తర్వాత అందరూ సాటిస్ఫై అయిన తర్వాతనే ఎలక్షన్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని అయితే నేనైతే ప్రోత్సహించాను. ఖచ్చితంగా మనము కౌంటర్ వ్యవస్థ ఉంది, ఎందుకంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉన్నప్పుడు దాని ట్యాంపరింగ్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా చేయొచ్చండి. ట్యాంపరింగ్ చేయడానికి పెద్ద కష్టమేం కాదు. కానీ మన కౌంటర్ సిస్టమ్ గా వీవీప్యాట్ సిస్టమ్ ఉంది, వీవీప్యాట్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడున్న దాని మీద ఖచ్చితంగా మీరు అన్నట్టు దాన్ని మనం ప్రోత్సహించకూడదు ఈవీఎం సిస్టమ్ ని. బట్ డౌట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కోర్టుని ఆశ్రయించవచ్చు, రీకౌంటింగ్ పెట్టించవచ్చు, అన్ని కూడా మనం చేయొచ్చు. ఓకే పాపారావు గారు జగన్ కామెంట్స్ ఏ రకంగా చూసుకోవచ్చు అంటే ఎన్నికల ఫలితాలు సెక్కుని పాచికల మాదిరిగా కనిపించాయని అన్నారు. అలాగే ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ కూడా ఆయన కోరారు ఈ రోజు జరిగినటువంటి ఇంటర్నల్ మీటింగ్ లో. చర్చ జరగాలంటే తప్పే ఉంది. హెల్దీ డౌట్ దేని మీదైనా హెల్దీ డౌట్ ఉంటే తప్పు కాదు. అంటే మరి దానివల్లే ఓడిపోయానని ముందు పార్టీకి పట్టడం కంటే కూడా అందరికీ ఉన్నాయి డౌట్స్. ఎవరికి లేవండి? అధికారంలో లేనప్పుడు బీజేపీకి ఉంది, 2014లో వాడు అధికారంలో లేనప్పుడు బీజేపీకి డౌట్స్ ఉన్నాయి.
2014లో వాళ్ళు ఓడిపోయి కాంగ్రెస్ బీజేపీ వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. దేశం అంతా చాలా మందికి చాలా సార్లు వీటి మీద డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్ ఉండటం తప్పు కాదు, డౌట్ఫుల్ గానే ఉండాలి, చూస్తే డౌట్ఫుల్ గానే చూడటం మంచిది. రెండోది కాకపోతే ఇక్కడ ఏంటంటే మిత్రులు దీపక్ గారు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా లేదు. ఎందుకంటే 140 నియోజకవర్గాల గురించి ఈ రోజు దేశంలో చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున వీడియోలు కూడా వస్తున్నాయి. 140 నియోజకవర్గాల్లో చాలా మ్యాచ్ అవ్వలేదు వీవీప్యాట్ స్లిప్లు ఏదో అట్లాంటి అనేది రకరకాల చర్చలు ఈ రోజు ఆల్రెడీ బిగిన్ అయినాయి, గమనించలేదేమో మిత్రులు. అయితే ఏంటంటే ఆ చర్చ ఉంది, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ విషయం చర్చ కాదు, ఇది అసలు 140 నియోజకవర్గాలకు సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి దానిలో ఏంటంటే ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. అలాగే ఆయన చెప్పినట్టుగా వీవీప్యాట్లు ఉన్నాయి కాబట్టి అంతా కరెక్ట్ అవుతుందని చెప్పలేము. ఎందుకంటే వీవీప్యాట్ లో వచ్చినటువంటి యాక్చువల్ గా పోలైన రిజిస్టర్ అయిన నెంబర్లు వచ్చిన ఇంత సంఖ్య పోలైంది అనేది చాలా చోట్ల మ్యాచ్ అవ్వని పరిస్థితి కూడా గతంలో కూడా వచ్చింది. కాబట్టి వీవీప్యాట్ లో ఆర్ నాట్ ఏ గ్యారంటీ. వీవీప్యాట్ లో మీరు లెక్కిస్తే అన్ని లెక్కించే పరిస్థితి ఈ రోజు లేదు. వీవీప్యాట్ లో ఉన్నటువంటి అన్ని స్లిప్లు లెక్కించే బదులు డైరెక్ట్ గా బ్యాలెట్ పేపర్ పెట్టుకోవచ్చు అనేది అందరి అభిప్రాయం, కోర్టు అభిప్రాయం కూడా. అదే తప్పు కాదు, అది కరెక్టే అభిప్రాయం. కాబట్టి ఇంటి సందేహాలు ఉంటుంది, తప్పు కాదు. ఈ రోజు గతం నుంచి సందేహాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ రోజు దేశంలో నడుస్తున్న మొన్న జరిగిన ఎన్నికల్లో 140 నియోజకవర్గాల గురించినటువంటి చర్చ ఒకటి బలంగా నడుస్తుంది. కాబట్టి సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. హెల్తీ డౌట్ ఉంటే మంచిది. కాకపోతే ఏంటంటే ఓడిపోయిన తర్వాత కేవలం దీని మీద కారణంగా అనుకునేటట్లయితే ఏంటంటే మామూలుగా ఒక సామెత ఉంది, ఏంటంటే ఓడిన సైన్యాలు బాగా నేర్చుకుంటాయి. కాబట్టి బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? బాగా నేర్చుకోవాలంటే బాగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది విమర్శ చేసుకుని ఆ ప్లేసెస్ లో మళ్ళీ ఆ బలహీనతలు లేకుండా బలపడితే గనక, అది ఓవర్కమ్ అయితే గనక మంచిది. అలా కాకుండా వీవీప్యాట్ లో లేకపోతే ఎలక్ట్రానిక్ మెషిన్ లో కారణం అనుకుని అంతవరకే ఆగిపోతే, చర్చ జరగకపోతే గనక లోపాలు ఎక్కడ ఉన్నాయి అనేది అది వాళ్ళకే నష్టం. అప్పుడు ఎవరైనా ఎవరు విమర్శ చేసినా వాళ్ళకే నష్టం. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల గురించి ఆలోచన ప్లీజ్ మీరు అస్సలు ఏం చెప్పినా ఆగండి ప్లీజ్. నేనేమి ఎవరి పట్టట్లా. అదేంటంటే చర్చ కూడా చేసుకోవాలి, లోపాలు కూడా చర్చ చేసుకోవాలి. ఇవాళ చెప్పడం కాదు, ఇవాళ మీరు ఓడిపోయారు కాబట్టి నేను వచ్చి ఇక్కడ మాట్లాడటం, మీరు ఏదో అడ్డం వస్తున్నారు. కానీ నేను గత నుంచి కూడా చెబుతున్నా, కొన్ని తప్పులు చేస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి 2 చేతులతో తీసుకునే ధోరణి, అర్బన్ రిఫార్మ్స్ పేరుతో ఎలక్ట్రిక్ ఛార్జీలు, ఇవన్నీ ఏంటంటే మీరు చాలా సంక్షేమం చేశారు. నేను చాలా సార్లు నిరంతరంగా ఈ రోజు కూడా నేను సమర్థిస్తున్నా సంక్షేమాన్ని. అదే సంక్షేమం చంద్రబాబు హయాంలో కొనసాగాలని కోరుకుంటున్నా. సంక్షేమం చాలా గొప్పగా చేశారు, కానీ మీరు ఇచ్చిన దాన్ని ఒక చేత్తో ఇస్తున్నారు, 2వ చేత్తో తీసుకున్న విధంగా ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ లో ఛార్జీలు పెరిగిపోయి, లేకపోతే ఇతరత్రా మీకు మామూలు అర్బన్ రిఫార్మ్స్ పేరుతో చెత్త పన్నుని 2వ చేత్తో తీసుకున్నది. అది మీ తప్పుగా పోవచ్చు, మీరు జరిగిన దానిలో మీ తప్పే అంటారా. కానీ కేంద్రానికి లొంగిపోవడం, ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం కింద అప్పులు తెచ్చుకోవడానికి అర్బన్ రిఫార్మ్స్ చేయమని మీ మీద బలవంతం పెడితే కేంద్రం మీరు చేశారు. అది విన్నారు మాట, అంతే. మీదే అల్టిమేట్ గా మీరే జవాబుదారీ కదా ప్రజలకి. కేంద్రం ఏదో మమ్మల్ని బలవంతం పెట్టిందంటే మాకు తెలుసు, జనాలకి అది బట్టలు ఉండదు. ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జీలు పెరగటం, డిస్కమ్ల విషయంలో ఇట్లాంటి గతంలో లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీని మొత్తాన్ని, ఆ విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని ఏదో వ్యాపార రంగంగా మార్చాలనే ప్రయత్నం చేస్తుంది. దానిలో మీరు కూడా తలబెట్టారు, దానికి లొంగారు, దాంతో మీరు దెబ్బతిన్నారు. ఇట్లాంటివి చాలా ఉన్న ఇష్యూస్. కొంత ఖచ్చితంగా కక్ష సాధింపు ఉంది, చాలా బలంగా కక్ష సాధింపు మీరు చేశారు. ఆ లోపాలు సర్దిద్దుకోవాలి. ఎప్పటికైనా సరే జరిగింది ఏదో జరిగింది, మీరే కాదు ఇప్పుడు జరుగుతున్న వాటిలో, తక్షణం జరుగుతున్న వాటిలో మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా మీ మీద దాడులు చేస్తున్నారు, మీరు కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా జరగకూడదు. చంద్రబాబు చెప్తున్నాడు కానీ గ్రౌండ్ లెవెల్లో వేరేగా ఉంది అనేది అది జరగకూడదని కోరుకుంటున్నాం. ఆగుతీ అని, ఆగాలని, జరగకూడదు అనేది ఎవరో ఒకళ్ళు ఆపాలి, ఆగాలి. కాబట్టి ఏంటంటే ఓడిపోవడానికి జెన్యూన్ రీజన్స్ ఏమైనా ఉంటే కనుక ఈవీఎంల మీద నాకు కూడా హెల్తీ డౌట్ ఉంది. నేను నిరంతరంగా నాకు కూడా డౌట్ అయ్యింది. నిజమే, అవును ఈవీఎం నేను సాఫ్ట్వేర్ లో కూడా కొంత పని చేశాను. అసలు హ్యాకింగ్ అసలు దేని చేయడం సాధ్యం కాదు. అమెరికా అధ్యక్షుడి గుండెలో ఉన్నటువంటి పేస్ మేకర్ నే తీసేశారనేది నేను ఆ మధ్యకాలంలో ఎవరిదో ఐ డోంట్ నో, ఎందుకంటే అది హ్యాక్ అయితే చచ్చిపోతాడు కదా. అప్పట్లో ఎవరో ఐ డోంట్ నో నేమ్, ఉపాధ్యక్షుడు ఎవరిదో అది హ్యాక్ అంటే అట్లాంటివి. మరి ఏదైనా హ్యాక్ అవటం సాధ్యం. ఈ రోజు ఎన్ని చెప్పినా హ్యాకింగ్ అనేది ఒకటి బలమైనటువంటి ఇది ప్రమాదం. కాబట్టి ఏంటంటే మనం దాన్ని తిరస్కరించకుండానే ఓ పక్క, రెండో పక్కన ఏంటంటే లోపాలని కూడా అంచనా వేసుకుని చర్చించుకుంటే, ఆ లోపాలు ప్లగిన్ చేసుకోవడానికి, ఆ లోపాలు మళ్ళీ లేకుండా చేసుకోవడానికి ట్రై చేస్తే ఓడిన సైన్యాలు బాగా నేర్చుకుంటాయి అనేది సార్థకత. పార్టీలు ఎన్నికలకు వెళ్లే ముందు ఈ వివరణ మీద సందేహాలు వ్యక్తం చేయకుండా ఫలితాలు వచ్చిన తర్వాత సందేహం వ్యక్తం చేయడం ఇక్కడ ప్రాబ్లం ఏంటండి. ఎన్నికలకు వెళ్లే ముందు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరేం మాట్లాడలేదు, ఏ సందేహాలు రావట్లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం అన్ని సందేహాలు వస్తున్నాయి. సరే, దానికి ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయిన తర్వాతే వచ్చింది కేంద్రంలో సందేహం ఈవీఎంలు పనిచేయట్లేదని. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఆ డౌటే లేదు. మరి 2014 దాకా వాళ్ళు బాగానే ఈవీఎంలతో నడిపారు. అప్పుడు డౌట్ వచ్చింది వాళ్ళకి. అందుకనే ఏంటంటే ఇప్పుడు దానికి ఏం చెబుతాం, ఎవరికైనా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు
పాపరావు ఇప్పుడు మనము ఈ 10 సంవత్సరాల నుంచి ఈవీఎంలు తీసివేయండి, బ్యాలెట్ నమూనా వాడుకుందాం ఎలక్షన్ అని చెప్పినప్పుడు మరి ఎందుకు అంగీకరించట్లేదు ఈ కేంద్రంలో ఉన్నటువంటి పోనీ ఓ అధినాయకత్వం? పని చేద్దాం సార్, నేను తమాషాకి అంటారా నిజంగానే అంటారా? ఇప్పుడు మీరు మీరు కూడా 4 సీట్లు మీకు కాదు నిజమే నేను చెప్తున్నా, మీకు కూడా 4 సీట్లు ఉన్నాయి. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు డిమాండ్ పెట్టడం ఒకటి. రెండోది మీరు కూడా కొంత విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు రాజ్యసభలో మాకు బలం ఉంది కాబట్టి మాతో కొంచెం మర్యాదగానే ఉండటం అవసరం అనేది కేంద్రానికి చెప్పుకున్నారు నిన్న మొన్న. మాతో కూడా ఇష్టం వచ్చినట్టు కుదరదు, మాకు కూడా 15 సీట్లు రాజ్యసభలో ఉన్నాయని. ఆ సందర్భంలో మీరు ప్రత్యేక హోదా విషయం అంటే మమ్మల్ని అంత ఈజీగా ఒక్క తీసుకోండి. నిమిషం ఇజ్రాయెల్ గారు ఆయన ఏం చెప్తారో విందాం. అన్ని క్రాస్ టాక్ చేస్తే ఆయన ఏం చెప్తారో విందాం. వరి అయిపోయి మీరు కూడా ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడండి. మీకు రాజ్యసభలో లెవరేజ్ ఉంది, వాళ్ళకి లోక్సభలో లెవరేజ్ ఉంది, మీరు మాట్లాడండి. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కూడా వద్దు నెక్స్ట్ టైం అని చెప్పి ఆ డిమాండ్ కూడా అందరు కలిసి పెట్టండి. మీకే కాదు తెలుగుదేశం మిత్రులు కూడా చెబుతున్నారు, ఈసారి ఇదే ఆఖరు, ఇక వద్దు మనకి ఈ గొడవలు ఎందుకు, తగాదాలు ఎందుకు, ఎన్నికల మీద నమ్మకం పోవటం ఎందుకు. నమ్మకం ఉండాలంటే మీరు కూడా అడగండి. మీరు ఇక్కడ చెబుతున్నారు కదా, మీరు చెప్పేది ఇప్పుడు మీ 15 సీట్లు రాజ్యసభలో ఉన్నాయి కాబట్టి ఆ బలాన్ని వాడి రాజ్యసభలోనో లేకపోతే ఇక్కడి నుంచో గట్టిగా ప్రజల ముందు ఈవీఎంలకు వద్దని వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళని కూడా చెప్పాలండి, మీరు కూడా చెప్పండి. సీరియస్ గానే చెబుతున్నారు. ఎవరైనా సరే మరి ఓకే పాపారావు గారు, మనతో భారతీయ జనతా పార్టీ గెస్ట్ యాడ్ అయ్యారు, రామసుబ్బారెడ్డి గారు యాడ్ అయ్యారు. నమస్తే రామసుబ్బారెడ్డి గారు. సార్ నమస్కారం సార్. రామసుబ్బారెడ్డి గారు, మీరు కొంత లేట్ గా వచ్చారు. ఇప్పటికే మన ప్యానలిస్టులు చాలా విషయాలు కూడా చర్చించారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో చేసినటువంటి డిస్కషన్ లో కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ప్రధానంగా ప్రత్యేక హోదాకి సంబంధించి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం విషయంలో కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఈ ఈవీఎంల అంశం కావచ్చు, అంటే ఈవీఎంల గురించి ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలనేటటువంటి ఒక కామెంట్ అయితే చేశారు. ఏంటి ఏమంటారు సార్? ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తరుణంలో కూడా ఇంకా మనం ఓల్డ్ బ్యాలెట్ పేపర్ అనేది ఒక పద్ధతిగా ఆలోచించాల్సిన విషయం. దేశాలు కాదు, ప్రపంచ దేశాలు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అభియోగం మోపేటప్పుడు గతంలో వాళ్ళకు 150 సీట్లు వైసీపీకి ఇచ్చినప్పుడు కూడా ఇలానే ప్రజలు అనుకున్నారు, కానీ మేము డిబేట్ వరకు రాలే, మిగతా మేము ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. సరే, ఈ రోజు వాళ్లకు బలం ఉంది, రాజ్యసభలో బలం ఉంది అని చెప్పేసి నిన్న ఒకళ్ళతో వాళ్ళే పుచ్చుకున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవసరం ఉందా లేదని పెద్దలు నిర్ణయించుకుంటారు. వీళ్ళే భుజాలు ధరుకోవడం ఏంటిది? గతంలో మీరు ఉన్నారు కదా, అప్పుడు రాబట్టొచ్చు కదా ప్రత్యేక హోదా. 23 ఎంపీ సీట్లు బలంగా ఉన్నప్పుడు మీ కేసుల కోసం మీకున్నటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు ఎన్నో అరాచకమైన ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి మీరు ఆ రోజు కేంద్రంతో కరాఖండిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మీరు మాట్లాడలేనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఇది వాస్తవం, మీరు అవునన్నా కాదన్నా. అందుకే ఈ రోజు ప్రజా తీర్పు కూటమికి ఇవ్వడం జరిగింది. కొద్ది రోజులు వెయిటింగ్ అండి, ఒక 6 months, ఎందుకంటే సెటరేట్ కావాలి కదా ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం. 164 సీట్లతో కూటమి అజేయంగా గెలిచిందనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పును మేము గౌరవించామని చెప్పేసి అట్లా మీరు రావాలా తప్ప ఇప్పుడు స్టార్టింగ్ లోనే ప్రత్యేక హోదా అడగలేదు. ప్రభుత్వం ఇచ్చి 4 రోజులు అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు 4 దినాలే ఈరోజుతో. ఇంకా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఆశీనులు కాలేదు, మంత్రివర్గం వారి చాంబర్లు ఆశీనులు కాలేదు, ప్రభుత్వ ఈ రోజు కూర్చున్నారులేండి. ఎప్పుడు సార్? టైం ఇస్తానన్నారులే రామసుబ్బారెడ్డి గారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా టైం ఇస్తానన్నారు. మాకేం అభ్యంతరం లేదు సార్. విజయ్ గారు, మీరు ప్రతిపక్ష పాత్ర కూడా నోసుకోలేదు, అది మీ దురదృష్టం. ప్రజలు మాకిచ్చారు. మా ప్రభుత్వం కూడా ఒక 6 months ఒక టైం కావాలి. మీ ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం చేసినాయి. ఒక వ్యవస్థ కదా, అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసినాయి కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షానికి కూడా పనికిరాని విధంగా మిమ్మల్ని పక్కన పెట్టింది. ఓకే రామసుబ్బారెడ్డి గారు, ఓకే టైం ఇస్తానన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు. కాకపోతే శిశుపాలుడితో పోల్చారు. 100 తప్పులు శిశుపాలుడికి ఎలా అయితే ఆగారో అలానే మేము ఆగుతాం అంటూ కూడా ఆయన పోల్చారు. ఓకే, ఇజ్రాయెల్ గారు ఏంటి, మీకు ఎమ్మెల్సీలు అందరికీ దిశానిర్దేశం చేసినప్పుడు ఏ రకమైనటువంటి సూచనలు చేశారు? మండల్లో ఏ రకంగా పోరాడాలన్నారు? అంటే గట్టిగా పోరాడాలని చెప్పారా, లేదంటే మండల్లో ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని బిల్లులు అడ్డుకోవాలని ఏమైనా చెప్పారా? ఎందుకంటే గతంలో టీడీపీ కూడా మీ ప్రభుత్వం కొంత అడ్డుకునే ప్రయత్నం చేసింది. మంచి ప్రజల కోసం మంచి జరిగితే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం సార్.
ప్రజల కోసం మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తాం. కానీ మీరు అడ్డదడ్డంగా పట్టుకొచ్చి బిల్లులు పెడితే కనుక దాని మీద మా అధినాయకుడు చెప్పినట్టు మేము ఆలోచించుకుని మేము కార్యక్రమం చేస్తాం. అంతే తప్ప మంచిని మాత్రం ఎప్పుడు కూడా మంచిని అడ్డేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదంటే కేంద్రంలో ఫుల్ మెజార్టీ ఉంది నరేంద్ర మోడీ గారికి, మా అవసరం లేకపోవచ్చు ఆ రోజు. కానీ ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీల అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. ఖచ్చితంగా నేనది ఏంటంటే రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ఏదో చెప్తున్నారు, కానీ మేము ఎందుకు అడుగుతున్నాం అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అడుగుతున్నారా లేదా? ఎందుకంటే మీరు కూటమిలో భాగస్వామ్యం అవుతున్నప్పుడే అడిగితే దాని యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటారు కదా ఆలోచన విధానంతో అడుగుతున్నాం. కానీ ఇప్పుడు మేమేంత తొందర పడిపోవట్లేదు, మేమేమి మీద పడిపోవట్లేదు. మాకు జరిగినటువంటి నష్టాన్ని మేము విశ్లేషించుకుంటాం. ఖచ్చితంగా మీరు చేయవలసిన అవసరాలు చాలా ఉన్నాయి, భవిష్యత్తులో చాలా డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది, డిబేట్ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. ప్రజలే మిమ్మల్ని కానీ ఇజ్రాయెల్ గారు మీరు ఎట్లా చెప్పిన దానికంటే ఇట్లా చెప్పిన దానికంటే ఒక విమర్శ కింద చెప్పిన దానికంటే ప్రత్యేక హోదా సాధించలేదు ఇది రెండో తప్పు అని విమర్శ కింద చెప్పేదానికంటే కూడా ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి మ్యాండేట్ వచ్చింది, మేము స్వాగతిస్తున్నాం, ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకురండి, మేము కూడా మీతో కలిసి వస్తాం, మా ఎంపీలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు, ప్రత్యేక హోదా తెస్తే ఇలా మాట్లాడుకుంటే కొంత హెల్దీ పాలిటిక్స్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో. కంగ్రాచులేషన్ చెప్పారు కదా సీఎం గారు, అంతకంటే ఏముంది? మంచి మెజార్టీ మీకు ఇచ్చారు, హోదా గురించి అంటున్నాను, మేము అంగీకరించామని చెప్తున్నాం. కానీ వాళ్ళు అడగాల్సిన బాధ్యత కూటమిలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ 2 మంత్రి పదవులు రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు ముందు అడుగుంటే బాగుంటదన్న. చివరిగా ఏంటి మరోసారి ఓదార్పు యాత్ర చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మరో ఓదార్పు యాత్ర సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కార్యకర్తల మీద కానీ మా యొక్క అభిమానుల మీద కానీ ఎక్కడ నష్టం జరిగినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి ఓదార్పు యాత్రకు వస్తారు, అందరినీ పరామర్శిస్తారు, ప్రతి గ్రామం వెళ్తారు, అండగా ఉంటారు, అందరికీ ధైర్యం చెప్తారు, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మనకు మంచి జరుగుతుందని చెప్తారు. ఓకే ఓకే దినేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం వస్తున్నారు, రామసుబ్బారెడ్డి గారు వస్తాను, ఒక్క నిమిషం వస్తాను. దినేష్ రెడ్డి గారు ఏ రకంగా మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే కొంత మెజారిటీ అక్కడ ఉంది, సబ్జెక్టు 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్టున్నారు, దాదాపుగా ఇక ఒక 6 స్థానాలు ఖాళీగా కూడా ఉన్నట్టున్నాయి. మీకైతే మండలిలో కొంత తక్కువగా ఉంది, ఖచ్చితంగా బిల్ పాస్ అవ్వాలంటే అక్కడ కూడా పాస్ అవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతుంది మీ వ్యూహం? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే బిల్స్ పాస్ చేస్తున్నాయో అవన్నీ కూడా అడ్డుకోమనే ఈ సభ పెట్టినట్టు నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే కేవలం ఎమ్మెల్సీలు మారుతుందోనే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, 17th నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎన్నికయ్యారు కదండి, 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మరి వాళ్ళతో ఎందుకు పెట్టలేదు, ఇవన్నీ ఎందుకు వాళ్ళకి దిశానిర్దేశం చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. మనకి క్లియర్ గా ఒకటైతే అర్థమవుతుందండి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీతో ఈ సమావేశం పెట్టడానికి ఏంటంటే వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించడానికి, ఎవరు ఎక్కడ వెళ్ళిపోతారో, తెలుగుదేశం పార్టీలో చేరిపోతారో లేదా కూటమిలో చేరిపోతారో, ఏ పార్టీలో చేరిపోతారో అన్న భయంతో ఇది పెట్టారో, ఇమీడియట్ గా పెట్టారో అనేది నాకు అనిపిస్తుంది. రెండోది, ఏదైతే ప్రభుత్వము ప్రపోజల్స్ పెడుతుందో అవన్నీ కూడా అడ్డుకోమని క్లియర్ ఇండికేషన్స్ ఇస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. రెండోది, దాడుల గురించి, ఈవీఎంస్ గురించి చెప్పారు. ఈవీఎంస్ ఇందాక పాపారావు గారు చెప్పింది నేను కూడా అగ్రి అవుతాను. కాకపోతే ఇవాళ నేను చూశానండి, కౌంటింగ్ దాంట్లో నేను చూశాను, కేవలం ఎంప్లాయీస్ చేసిన ఓట్స్ కౌంట్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే సిస్టమ్ కాదు. అన్లెస్ అని అంటే ఈ ఎలక్షన్ కౌంటింగ్ విషయంలో ఒకవేళ మాన్యువల్ గా చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము కూడా తెలుగుదేశం పార్టీ దాన్ని సపోర్ట్ చేస్తాము. ఓవరాల్ గా ఇండియా వైడ్ ఈ ప్రపోజల్ వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దానికి అండగా ఉంటుంది, అదేం ప్రాబ్లం. కానీ మనం అందరం డిజిటల్ గా ముందుకెళ్తున్నాము. ఇవాళ ఫోన్స్ ఒకటి జనరేషన్ మారుతుంది. కాకపోతే కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాల మీద ఖచ్చితంగా హెల్తీ డిస్కషన్ జరగాలి. ఎక్కడ కూడా ఏ పార్టీకి ఈవీఎం ట్యాంపరింగ్ అనే విషయం మీద జరగకూడదు. దీనికి ఏదైనా కట్టుదిట్టమైన వ్యవస్థ తీసుకురావాలి. దానికి 100% మేము దానికి ఉంటాము. అలానే ప్రత్యేక హోదా గురించి, అలానే రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు చెప్పడం జరిగింది. వీటికి కొద్ది సమయం పడుతుంది. ఇంకా దీని మీద అయితే మేము ముందే అసలు మేము ఎన్డీఏ కూటమిలోకి వచ్చినప్పుడు ఎటువంటి ప్రపోజల్స్ పెట్టలేదు. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా ప్రజలకి ఆరోగ్యంగా ఏదైతే ఉంటుందో, ప్రజలకి మంచి ఏదైతే చేయగలమో కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఓకే, పాపారావు గారు గతంలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండలిని రద్దు చేయాలనేటటువంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అటువంటిది ప్రస్తుతం ఆయనే ఎమ్మెల్సీలతో కూర్చొని మన వాయిస్ శాసనసభలో ఎక్కువగా వినిపించే అవకాశం అసెంబ్లీలో లేదు కాబట్టి మండలిలో గట్టిగా మన వాయిస్ వినిపించాలంటూ కూడా ఆయన సూచన చేసినటువంటి పరిస్థితి ఏంటి? టీడీపీ ఇప్పుడు గతంలో వైసీపీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు టీడీపీ ఎదుర్కోబోతుంది కదా, ఏమనుకోవాలి మొత్తం ఈ రాజకీయ పరిణామాలు మీ విశ్లేషణ? అంటే మండలి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రద్దయింది, మళ్ళీ ఏర్పడింది. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు అంటే ఇప్పుడు అంటే కొన్నిసార్లు ఏమో మంచి ఉద్దేశాలతో మండలి అనేది అసలు పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే మామూలుగా మీది మేధావి వర్గం కానీ బాగా విద్యావంతులు లేకపోతే ఎవరైనా గట్టిగా మైండ్ తో వర్క్ చేయగలిగిన వాళ్ళు, సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు, ఏదైనా చేయగలిగిన వాళ్ళు రాజకీయాల్లో మామూలుగా ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలిచి రావడం కష్టం కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అది ప్రజలతో వాళ్ళకి డైరెక్ట్ ఇది లేకపోవచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సలహాలు, సంప్రదింపులు, ఆ బలం, మేధో బలాన్ని అదనంగా యాడ్ చేయటం, ప్రజాబలం తాలూకు ఎమ్మెల్యేలతో పాటుగా మేధో బలాన్ని దాన్ని యాడ్ చేసుకోవటం లెజిస్లేటివ్ కౌన్సిల్ పర్పస్. గతంలో రద్దయింది, మళ్ళీ దానిలో చాలా రాజకీయాలు నిరంతరంగా జరుగుతున్నాయి. వాళ్ళు కొత్తగా జరిగింది కాదు. వీళ్ళు రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారవుతున్నాయి కదా. ఆ కౌన్సిల్ విషయంలో చాలా రాజకీయాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అది ఉండాలా వద్దా అనేది ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అవసరమైంది దానిలో మరి ఇప్పుడు రద్దు చేయాలని అందరూ ఖచ్చితంగా, ఎందుకంటే ఆ మాత్రం వయసు కూడా లేకుండా పోద్ది కదా అనేది భయం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకటే నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే మనకి అంటే మనం బలాబలాలను బట్టి కాకుండా అవసరాలను బట్టి పోయేటట్లయితే ప్రజలకు మంచి మెసేజ్ ఇస్తాం. మన పరిస్థితి రేపొద్దున దెబ్బతిన్నప్పుడు కూడా మనం ఇచ్చిన మెసేజ్ కనుక జెన్యూన్ అయితే కనుక మన నెలలో నిలబడతాం. మనం బలంగా ఉన్నప్పుడు ఒకలాగా, మనం బలహీనంగా ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటే జనాల్లో అవకాశవాదం అనే మెసేజ్ వెళ్ళుద్ది. అలా కాకుండా వాస్తవ పరిస్థితుల్లో ఏది ప్రజలకు అవసరం, ఏది రాష్ట్రానికో దేశానికో అవసరం అనే దాన్ని బట్టి పోతే గనక నిరంతరంగా మంచి మెసేజ్ ఇవ్వగలం. మనం ఆలోచించుకోవాల్సిన మన అవసరాలు కాదు, జనాల అవసరాలు. జనాల అవసరాల గురించి నిరంతరంగా మనం రిప్రజెంట్ చేస్తుంటే మిగతా అన్ని మనకి తెలియకుండానే సిస్టమేటిక్ గా ప్రిన్సిపుల్డ్ గా ఉంటాం. మనం అలా కాకుండా మన అవసరం ప్రకారం పోతే అవసరాలు మారుతుంటాయి. అవసరాలు మారితే ఒకసారి జనానికి కూడా దూరం అవుతుంది. ఏంటంటే ప్రిన్సిపుల్డ్ గా ఉండాలంటే నిరంతరంగా జనానికి ఏది కావాలి దాన్ని బట్టి మనం మాట్లాడుతూ పోవాలి, చేస్తా పోవాలి అనేది అనుకుంటారు. అట్లాగే కౌన్సిల్ అనేది ఉంటే తప్పే ఉంది. నా ఉద్దేశం కూడా డబ్బులు ఖర్చు వృధా ఇది మాట్లాడుతున్నారు కొంతమంది, లేకపోతే అదని ఇదని. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో ఏదో ఇరానీ కేఫ్ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మంచి కాదు, ఎందుకంటే డబ్బులు ఎన్ని ఖర్చు అవ్వట్లేదండి, ఎన్ని ఖర్చు అవ్వట్లేదు. కౌన్సిల్ కి పెట్టే మరో చర్చ నడుస్తుంది పాపారావు గారు. ఇప్పుడు టీడీపీకి ఎక్కువ అక్కడ సంఖ్యాబలం లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టీడీపీలోకి జంప్ అవుతారని అంటున్నారు. ఈ ఫిరాయింపులు కూడా ఎట్లా చూసుకోవాలి? సరే దాన్ని మరి అదో చర్చ. అది దేశం అంతా గబ్బు పట్టిపోయింది కదా, ఆ రకంగా మామూలుగా గబ్బు పట్టిందా? అది అసలు దానికి ఎవరిని ఏమంటాం? ఇప్పుడు ఎట్లయిందంటే ఇప్పుడు ఇవాళ నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి రేపొద్దున ఇంకో పార్టీలో వచ్చి కూర్చుంటే ఇదే సీట్ లో ఇప్పుడు ఈ చర్చలో రేపొద్దున మనం అసలు అడగటానికి మాట్లాడటం చాలా కామన్ విషయంగా మార్చేసాం. నిన్న ఓ పార్టీలో ఉన్నామనే ప్రశ్న కూడా ఎవరిని వేసే పరిస్థితి లేదు. అస్సలు ఆ ప్రశ్న తప్పితే మిగతా అంటే అంత కామన్ గా ఎక్కడైనా ఉంటాడు మనిషి, ఆయన సంగతి అని. ఇప్పుడు ఒక పార్టీ పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. నైతికంగా కరెక్ట్ కాకపోయినా రాజకీయ నేతలు అలవాటు చేసేస్తున్నారంటున్నారు. ప్రజలకి అలవాటు కాదు, జనానికి కూడా అలవాటు చేశారు, మీడియాకి కూడా అలవాటు చేశారు. మీడియాలో కూడా మనం కూడా అడగలేం కదా ఎవరిని, నిన్న పార్టీలో మారావు కదా ఇట్లా ఎందుకున్నా అలవాటు చేసి అందరికీ అలవాటు చేసి పారేశారు. అది రాజకీయాలు. అందుకని ఏంటంటే కాకపోతే అసలు పార్టీ పూర్తిగా అంతర్ధానం అయిపోతే అప్పుడు వేరే పార్టీలోకి గత్యంతరం లేక వేరే పార్టీలోకి వెళ్ళేది వేరే విషయం. పార్టీ పోతుంది. ఒకసారి తెలంగాణలో టీడీపీ పోయింది, వాళ్ళు తలా ఓకే బాగా బలహీన పడిపోయి అసలు పోయిందని డిపాజిట్లు కూడా రాని స్థితి చాలని అప్పుడు పోయారు రకరకాల చోట్ల పార్టీలు. తప్పట్లేదు. రామ్ సుబ్బారెడ్డి గారు కంక్లూజన్ ప్లీజ్. చివరికి ఏం చెప్తారు? మనకు సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి దయచేసి. సార్ ఒక్క మాట సార్, ప్రస్తుత రాజకీయాల్లో అది ఒక పరిపాటి అయినది. అది మళ్ళీ మనం చాలా లోతుగా పోవాల్సింది వచ్చే చర్చకు. దానికి చాలా లోతైన అంశాలు, ఎందుకంటే బాధాకరం. సార్ చెప్పారు కదా, ఇప్పుడు ఈ రోజు ఉన్నవాడు రేపొద్దున ఓ పార్టీలో ఉంటున్నాడు, ఇది ఏంటి అనేది. సరే, అది వారి ఇష్టానుసారంగా పోతా ఉంటారు. ఏదేమైనప్పటికీ అల్టిమేట్ గా ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల యొక్క లబ్ధి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క మనకు ఏదైతే మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 గా తయారు చేసడానికి తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ కూటమి ఒక ఒప్పందానికి వచ్చింది. ఖచ్చితంగా మాకంటూ ఒక టైం కావాలి. అల్టిమేట్ గా ఏంటంటే ప్రజల తీర్పు మ్యాండేటరీ. వాళ్ళు ఏ రోజైతే మనం పక్కన పెట్టారో కొద్ది రోజులు వెయిటింగ్. మేము ఏం చేస్తున్నామో చూడాల్సిన పాత్ర మీది. మీ మాది గతంలో నిరసన చేస్తే ప్రజల మీద
ప్రభుత్వ విధులకు ఆటంకాలు కల్పించారని రైట్ కోర్టుకు ఓకే కేసులు ఓకే కొన్ని థ్యాంక్ యూ వేల థ్యాంక్ యూ మంది సో మచ్ రామ్ సిబ్బంది సుబ్బారెడ్డి గారు. క్షమించాలి, మనకు సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇజ్రాయల్ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ దినేష్ రెడ్డి గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మీద కొంత అటాక్ అయితే గురిపెట్టారు. ఆయన పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా కూడా మనం ప్రజల్లో ఉందాం, అలాగే మండల్లో గట్టిగా పోరాడదాం అంటూ కూడా సూచించారు. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరికొన్ని రోజుల్లో ఎటు నుంచి ఎటు వెళ్తాయనేది. ఇది వాళ్ళ డిబేట్.